మే 30 దేవుని వాగ్దానం. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కీర్తన 44:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుడి మహాకృపలో మరొక నూతన దినాన్ని మనము చూడటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మన జీవితంలో, మన ప్రయాణంలో ఎన్నో మలుపులు మనం చూస్తూ ఉంటాం. ఏదో సాధించాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంటారు. ఈరోజు నీవు ఏ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నావో ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా అలసట చెందొద్దు. మరి ముఖ్యంగా నీకు కలిగే ప్రతి విపత్కర పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం నేర్చుకో. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన గమనం ముందుకు వెళుతూ ఉండగా, మన ప్రయాణం సాగుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునిలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. మనం ఫలించడానికి ప్రయత్నించే ప్రతి క్షణం మనకి శత్రువులు, మనల్ని ద్వేషించేవారు పెరుగుతూనే వస్తూ ఉంటారు. అందుకే లోకోక్తి, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఈరోజు నీవు రాళ్ల దెబ్బలు తగులుతున్నాయి అనంటే, నిన్ను ద్వేషించేవారు ఎదుగుతూ ఉన్నారు అనంటే, నీవు సక్సెస్కి, నీవు ఫలించేటువంటి సమయానికి అతి సమీపంగా ఉన్నావు అని అర్థం. ప్రియ విశ్వాసి, నిన్ను ఎవరు ప్రేమించినా, ఎవరు ద్వేషించినా దేవుడు మాత్రం ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన నిన్ను ద్వేషించే వారిని కూడా సిగ్గుపరిచే స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు అని వాగ్దానం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక నీవు దేవుని మీద ఆధారపడు. నన్ను ప్రేమించేవారే లేరే, అందరూ నన్ను ద్వేషిస్తున్నారే అని ఏమాత్రము కూడా కలత చెందొద్దు. నీవు ఒంటరివి కాదు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు అందరి చేత ప్రేమించబడకపోవచ్చు, కానీ దేవుని చేత ప్రేమించబడుతున్నావు. దానిని ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో సమయం గడుపు. ప్రభు చెంతన నీవు నీ యొక్క బాధను చెప్పుకోగలిగితే ఆయన అందరిలో నిన్ను హెచ్చిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు, నేను ఎవరి జీవితంలోనూ, నేను ఎవరి చేత ప్రేమించబడట్లేదు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నువ్వు తోడే ఉండండి ప్రభా. ఈరోజు ప్రయాణాలు, పనులు, వారి తలపెట్టే నూతన కార్యాలు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దీని ఆశీర్వాదాలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.